Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొత్తం 6 రోజుల్లో 5 దేశాల్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి. విదేశీ పర్యటన కోసం యుఏఈకి బయలుదేరారు ప్రధాని. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో మోదీ పర్యటన కొనసాగనుంది. దీంతో పాటుగా నార్వే, ఇటలీ దేశాల్లోనూ పర్యటించనున్నారు ప్రధానమంత్రి. ఈ నెల 20వ తేదీ వరకు సాగనుంది మోదీ విదేశీ పర్యటన. మొత్తం మీద 5 దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా పలు కీలకమైనటువంటి ఒప్పందాలకు ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు వాణిజ్యం, పెట్టుబడులపైన మోదీ స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారు. 5 దేశాల అధినేతలతో మోదీ భేటీ కానున్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట చెప్పండి, ప్రధానమంత్రి మొత్తం 6 రోజుల్లో 5 దేశాల పర్యటనకు వెళ్లారు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా యుఏఈ పర్యటన మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎలాంటి ఒప్పందాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొదలైందో ఇరాన్ వర్సెస్ అమెరికా అలాగే ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందో ఆ తర్వాత నుంచి కూడా ప్రభావితం అవుతున్నటువంటి దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంధన సంక్షోభం అనేది దేశంలో ఎక్కువగా ఉంది. అందుకనే పొదుపు మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్నటి నుంచి కూడా జపించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా పలు రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంధన భద్రత విషయంలోనే ప్రధానంగా మోడీ టూర్ అనేది ఉండనుంది. ఎందుకనంటే ఇప్పుడు హార్మోజ్ జలసంధిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ చేయించడం, అదే విధంగా అంటే ఇంధన రవాణాకు సంబంధించి అమెరికా జోక్యం లేకుండా భారత్ కు అంటే ఇప్పుడు ఏదైతే యుఏఈ కానీ ఇలా కొన్ని యూరోప్ కంట్రీస్ కానీ వీళ్ళందరి సహకారంతో అలాగే అటు ఇరాన్ తో కూడా అవసరమైతే చర్చలు జరిపేందుకు కూడా మోడీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తో సన్నిహితంగా ఉండేటువంటి ఒక దేశంతో కూడా ఆయన మాట్లాడేందుకు వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది ఇరాన్ రాయబారులు కూడా రానున్నారు అనేటువంటి వార్తలు కూడా కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. 5 రోజుల్లో 6 రోజుల్లో 5 దేశాలు మొత్తం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మనకి సంబంధించి పెట్టుబడులు ఒకటే ప్రధాన ఎజెండా కాదు. ఇక్కడ ఇంధన భద్రత కానీ అదే విధంగా హార్మోజ్ జలసంధిని తిరిగి సురక్షిత మార్గంగా అంటే ప్రతిసారి బ్రతిలాడకుండా ఇటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా ఉండే విధంగా ఓపెన్ చేయించడం, అదేవిధంగా అటు బ్రిక్స్ దేశాల సహకారం తీసుకోవడం, ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు మోడీ ముందు ప్రధానంగా ఉన్నటువంటి ఎజెండాలుగా మనకు కనపడుతున్నాయి. అందుకనే ఇది మొత్తం కూడా ఈ పర్యటన మొత్తం కూడా దానికి సంబంధించి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ దేశాల్లో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటే రేపొద్దున భారత్ కానీ లేదంటే ఇతర దేశాలు కానీ ఇబ్బంది పడకుండా ఉంటాయి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రధానంగా మోడీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికంటే పూర్తి స్థాయిలో భారత్ సహా ప్రపంచ దేశాలు యుద్ధం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితమైన యుఏఈ మాత్రం ప్రత్యక్షంగానే యుద్ధం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. కొంతవరకు యుద్ధ తీవ్రత కూడా యుఏఈలో ఉంది. కానీ ఈ యుద్ధ తీవ్రత కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ప్రధానమంత్రి పర్యటన ఎలా చూడొచ్చు అంటారు? F-16 విమానాలతో ఇప్పటికే ప్రధానికి కూడా ఘన స్వాగతం పలికింది యుఏఈ. అవును, అయితే ఇక్కడ మోడీ గ్లోబల్ లీడర్ గా కొంత గ్లోబల్ క్రైసిస్ ని కొంత గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది ముందు అంటే యుఏఈ ద్వారా కొంత ఆయనకు అంటే అటు అమెరికా కానీ లేదంటే ఇటు కొంత ఇజ్రాయిల్ కి కానీ ఒక శాంతి సందేశాన్ని పంపించే దిశగానే ఆయన వెళ్తున్నారు. అలాగే ఇరాన్ కూడా కొంత ఈ చర్చల్లో పాల్గొంటే ఇరాన్ ప్రతినిధులతో కూడా మోడీ అవసరమైతే భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇదే యుద్ధం కనుక మరింత కాలం కొనసాగితే భారత్ ఆర్థికంగా చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అటు అంటే ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కొంత ఇప్పటికే మన దేశంలో పెట్రోల్ కానీ ఇట్లా ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే యుఏఈని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి 1-2 గల్ఫ్ దేశాలను అంటే సౌదీ అరేబియాని కానీ ఇలా ఇరాన్ మీద కొంత దూకుడు వైఖరిని మధ్యకాలంలో ప్రదర్శిస్తున్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కనుక కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటే తద్వారా అమెరికా కూడా కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో కూడా అంటే శాంతి ద్వారానే వాళ్ళని కూడా కొంత దారిలో తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా మోడీ కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద విదేశీ పర్యటనకు పయనమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొత్తం 6 రోజుల్లో 5 దేశాల్లో పర్యటించనున్నారు మోదీ. విదేశీ పర్యటన కోసం యుఏఈకి వెళ్లారు. ఈ నేపథ్యంలో యుఏఈతో పాటుగా నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో కూడా మోదీ పర్యటన కొనసాగుతుంది.
దీంతో పాటుగా నార్వే, ఇటలీ దేశాల్లోనూ పర్యటించనున్నారు ప్రధానమంత్రి. మొత్తం 5 దేశాల్లో దాదాపు ఒక గల్ఫ్ దేశంతో పాటుగా 4 ఐరోపా దేశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఈ 4 దేశాల్లో పూర్తి స్థాయిలో మాత్రం కీలకమైనటువంటి ఒప్పందాలు చేసేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యుఏఈ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా ఎదుర్కొన్నటువంటి దేశం. సో యుద్ధం జరుగుతున్నటువంటి తీరు ప్రజెంట్ అయితే శాంతి చర్చల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి యుఏఈ పర్యటన మాత్రం కీలకంగా మారింది. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ యుఏఈకి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. సో మోదీ విమానానికి ఎస్కార్ట్ గా యుఏఈకి సంబంధించినటువంటి F-16 విమానాలు కూడా నిలిచి ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీకి. ఈ నెల 20 వరకు మోదీ విదేశీ పర్యటనలు కొనసాగనున్నాయి. మొత్తం 5 దేశాలతో ద్వైపాక్షికమైనటువంటి సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మాత్రం మోదీ పర్యటన కొనసాగనుంది. చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులతో పాటుగా ఇంధన భద్రత పైన 5 దేశాల మధ్య కూడా కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తం 5 దేశాల అధినేతలతో మోదీ భేటీ కానున్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది.